అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఆ తర్వాత 12 రాశులకి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం గాని గ్రహస్థితులు చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేసాడు. ఇక రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ యొక్క పేరు, డేటు, టైం ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. జాతకాన్ని మీకు మెయిల్ గూడా చేస్తడం జరుగుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు మీ యొక్క మొఖాలు కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని క్లియర్‌గా చెప్తాను. ఇకపోతే మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా పేజ్‌ని లైక్ చేస్తారని ఆశిస్తూ, ధనుసు రాశి వాళ్ళందరికీ 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు చూసుకుంటే ఈ వారంలో ధనుస్సు రాశిలోనే 3 గ్రహాలు ఉండడం జరిగింది. అది కుజుడు, బుధుడు, శుక్రుడు. మరి ఎలా ఉంటుంది దీని పరిహారంగాని చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మంచి మంచి స్థిమితాన్ని కలిగి మీ యొక్క పొజిషన్‌ని చాలా బాగా స్ట్రాంగ్ చేసుకునేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పొచ్చన్నమాట. చాలా బాగుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి ఆలోచన మంచి కలిసి ఉండడం, ఇద్దరి ఆలోచనలు ఒక్కటవ్వడం, సంతోషంగా, ఆనందంగా గూడా మీరు ఆహ్, గ గడపొచ్చని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ఎంతో మంచి ప్రమోషన్‌లు, ఇంక్రిమెంట్‌లు, పై అధికారుల ప్రశంసలు లాంటివన్నీ బాగుంటాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు గూడా ధనుసు రాశి వాళ్ళకి ఉంటాయని చెప్పవచ్చు. అలాగే కుజుడు యొక్క స్థితి వలన వీళ్ళకి పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో సంతోషంగా ఉంటారు. విదేశీయానాలు కలిసొస్తాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని కూడా చెప్తూ, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు. ధనస్థానం చూసుకుంటే ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించే అవకాశాలున్నాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు, అదే సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు కొనటానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ముందుకెళ్తారని చెప్పాలి. అలాగే మీ జాతక రీత్యా చూసుకుంటే ఆహ్, అదృష్టం అనేది ఈ వారం చాలా బాగుంది. మంచి తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారని కూడా చెప్తూ, ఇక ఈ వారం ఈ రాశి వాళ్ళకి ప్రతిరోజు కూడా గురువు మంత్రాన్ని 16 సార్లు చదువుకోవటం, సుందరకాండ మంత్రాన్ని ఎంతగా చదువుకుంటే అంత మంచిదని చెప్పేసి తెలియజేయొచ్చు.